మొదలైన దగ్గర నుంచి కూడా ప్రక్రియ పొత్తు పార్టీలు పొత్తుల్లో ముందుకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేసిన దగ్గర నుంచి కూడా రగులుతున్న రచ్చ చర్చ ప్రతిరోజు ఏదో ఒక అంశం తెర మీదకి వస్తున్నది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, పిఠాపురంలో ఓడిపోతాడా, వంగా గీత ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు పంపించాడు, అక్కడ ఏ శక్తులు ఉన్నాయి, సుపారీ గ్యాంగులు అన్నారు, అవి అన్నారు, ఇవన్నారు, ఇవన్నీ దాటిపోయినాయి. ముద్రగడ పద్మనాభం గారు మొన్న చేసిన వ్యాఖ్యలు రెడ్డి అనిపించుకుంటాను. ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి వస్తున్న వ్యతిరేకత, కన్న కూతురే రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని మీద ఆయన కౌంటర్ ఏంటంటే, నా కూతురు వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నాను కానీ భయపడను, కావాలని చెప్పి నా కుటుంబంలో చిచ్చు పెట్టారని చెప్పి ఆయన మాట్లాడడం. ఎందుకు ముద్రగడ గారి అమ్మాయి ఈ రకంగా డైరెక్ట్గా వీడియో పెట్టు నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను అనడంలో ఆంతర్యం ఏంటి? ఒకసారి బయట వింటారా? ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి. సరే, ఏంటి మళ్ళీ కొత్తగా చెప్పండి ఈ పిక్చర్? అది కదండి, పవన్ ఓడించడానికి ముద్రగడ పద్మనాభాన్ని జగన్ ఉపయోగించుకుంటున్నాడని ఆరోపణ, ఆమె ఆరోపణ. ముద్రగడ పద్మనాభాన్ని అనడానికి ఆయన కూతుర్ని జనసేన ఉపయోగించుకుంటుందని ముద్రగడ పద్మనాభం తర్వాత ఇంకో వీడియో చేశారు, మీరు అది కూడా చూడొచ్చు. కామెంట్స్ చేశారు, వీడియో చేసాడో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కుటుంబాల్లో ఇంకా వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే నిన్న జగన్ ఆ ఇంటర్వ్యూలో అది కూడా చెప్తున్నాడు, నా కుటుంబంలో చిచ్చు పెట్టారు, నాకు నా చెల్లెల్ని ఇది కూడా దూరం చేశారు ఈ పద్ధతిలో నేను అంటున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉండొచ్చు అండి. ఆఫ్టర్ ఆల్ వెన్ యూ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ డెమోక్రసీ, వెన్ యూ యాక్సెప్ట్ దట్ అన్ ఇండివిజువల్గా గాట్ ఎ రైట్. చిరంజీవి గారుతో పవన్ కళ్యాణ్ గారు విభేదించారు కదా మొదట్లో అంతా, ఆయన కాంగ్రెస్లో కలిపేశాడు, నాకు అది నచ్చలేదు, కుర్రవాడిని నేను రగిలిపోయి ఇప్పుడు ఇలా వచ్చాను అన్నాడు. ఇప్పుడు బాగా ఉండొచ్చు, అది వేరే. సో ఇప్పుడు ముద్రగడ కూతుర్ని మీరు చూపిస్తున్నారు, మీరు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆమె తప్పకుండా ఆమె కూడా మాట్లాడినారు, వంగా గీత కోసం పని చేయొచ్చు వాళ్ళ నాన్న, ఆయనకు హక్కు ఉంది అని ఆయన చెప్తున్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏమి రంగంలో లేరు కదా, ఈమె దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళు ఏమీ వెళ్ళలేదు. అప్పుడు ఎప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు నేను అది కూడా అడుగుతాను, మీరు ఏమైనా వీలైతే తెలుసుకోండి, మీకు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అప్పుడు ముద్రగడ పద్మనాభంతో ఉండి వచ్చిన గెస్టులందరినీ రిసీవ్ చేసుకొని ఏదో పార్టీలో చేరుతాము, ఎక్కడి నుంచో చోటు నుంచి పోటీ చేస్తాము, ఈ పద్ధతిలో ఆయన చెప్పేవాడు అప్పుడు. సో వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ ఆయనతోనే ఉన్నాడా? ఇప్పుడు మామూలు ఒక పౌరుడుగా లేదా ఒక పరిశీలకుడుగా మనము ఆయనతో ఉన్న వాళ్ళ అబ్బాయిని చూడాలా, లేదా ఆయన వ్యతిరేకిస్తున్న వాళ్ళ అమ్మాయిని చూడాలా, వాళ్ళ కుటుంబ కారణాలు ఏంటి, సంబంధాలు ఏంటి మనకు తెలియదు. అందువల్ల తిట్టుకోవడాలు కులాలు ఇవి అనవసరం అనే ఒక మాట మినహాయిస్తే, కూతురు వ్యతిరేకించింది కాబట్టి ముద్రగడ పొరపాటు, లేదా కొడుకు బలపరిచాడు కాబట్టి ముద్రగడ రైటు, ఇవన్నీ అనడానికి ఏం లేదు. రాజకీయాలు రాజకీయంగా చూడాల్సిందే. ఇంకా రెడ్డి అంటారా, నిజంగా అనవసరమైన మాట, నేను ఆ రోజే మీకు చెప్పాను. కానీ అదే దాంతో ఇంకా మహాపరాధం అయిపోయింది. ఇంకా రెడ్డి అనేది ఎలా వాడతారని అంటాం కూడా, ఏమి రెడ్డి కాదు ఇంకొక రాజు అని పెట్టుకున్నాడు అనుకుందాము, ఉదాహరణ ఇంకోటి పెట్టుకున్నాడు అనుకుందాం, ఏదైతే పేరు మార్చుకోవడానికి. కాబట్టి అదేదో నిషిద్ధ పదం అన్నట్టు కూడా అనవసరము అవాంఛనీయమని అంతవరకు నేను చెప్పగలుగుతాను. కానీ ఆయన ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాడు దాంట్లో నాకు తెలీదు. లేదా ఆయన ఏమని చెప్పాలి, నాయుడు పెట్టుకో, రెడ్డి పెట్టుకో, శాస్త్రి పెట్టుకో, శెట్టి పెట్టుకో, శర్మ పెట్టుకో, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏవి అవసరం లేదు, మనిషిగా ఉంటే చాలు. ఇప్పుడు ఏమే పవన్ కళ్యాణ్ అభిమాని అయితే తప్పకుండా ప్రచారం చేయొచ్చు, వాళ్ళ నాన్న పద్ధతి బాగాలేదని ఆమె వ్యక్తిగతంగా భావించవచ్చు కూడా, అందులో ఏమీ మనకేం భిన్నాభిప్రాయం. కానీ తండ్రి కూతుర్ల మధ్య మనం మాట్లాడాల్సిన అవసరం, కానీ ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు, అవును నా కూతురు మాటలకు నేను బాధపడుతూ ఉన్నాను, కానీ భయపడను ఏంటి? ఎవరు ఆయన ఆ మాటలో అంతరం ఏంటి? నా కూతురు వ్యాఖ్యలకు బాధపడుతున్నాను కానీ నేను భయపడను.
ఏంటి భయపడడం ఏమొచ్చింది ఇందులోని? భయపడినది ఎవరైనా దేనికైనా భయపడను. ఇప్పుడు ఆయన కూతురు ఆయన వ్యతిరేకిస్తుంది అని అంటే కూతురు కాదు ఇంకెవరైనా వ్యతిరేకించినా చాలామంది అండి. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శివలాల్ యాదవ్ ముగ్గురు విభేదించారండి. ములాయం సింగ్ యాదవ్ కొడుకుతో లేడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఎన్నికల నాటికి. చాలా ఉదాహరణలు అలా చెప్పొచ్చు మనం. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడైతే బాగున్నారు, కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీలో హరికృష్ణ, చంద్రబాబు నాయుడు చాలా రోజులు సరిగ్గా లేరు. ఉదాహరణకు వియ్యంకుడ బాలయ్య బాగుండొచ్చు, కానీ కాబట్టి కుటుంబాల్లో వాళ్ళకి ఏమేం కారణాలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు విడిపోయారు, ఎందుకు కలిశారు. ఇప్పుడు సేమ్ వైఎస్ ఫ్యామిలీలో రకరకాలు. ఇప్పుడు వివేకానంద రెడ్డి విభేదించి వాళ్ళ వదిన మీద పోటీ చేశారు, మళ్ళీ వచ్చి కలిశారు. ఇప్పుడు నిన్న ఒక ఆయన నాతో చెప్తున్నాడు, షర్మిలకు కొంచెం ఆమె పార్టీలో పనిచేసిన ఒక వ్యక్తి ఏమని, ఇదంతా ఇలాంటి కలతలు ఏమన్నా వాళ్ళంతా కలిసిపోతారండి అని. మోదీ గారు కూడా వచ్చినప్పుడు వీళ్ళంతా నాటకం ఆడుతున్నారు అని మోదీ కూడా చెప్పిపోయాడు. కాబట్టి కుటుంబాల్లో ఎవరు ఎటువైపు ఉంటారు, ఏం చేస్తారు, వాటి మీద మనం చెప్పగలిగింది ఏమి లేదు. వ్యతిరేకతలు, ద్వేషాలు పెంచుకోకుండా ఉండటం, విధానాలకు పరిమితం అవ్వటం, ఇంకోటి కుటుంబ సమస్యలను, రాజకీయాలను కలగాపలగం చేయటం కూడా అంత వాంఛనీయం కాదండి. కుటుంబాల్లో ఇప్పుడు మేనకా గాంధీ వాళ్ళ గాంధీ కుటుంబంతో లేదు. అవును, మేనకా గాంధీ కుమారుడు బీజేపీ తరఫున పోటీ చేయడం లేదు. నన్ను చెప్పమంటే నేను ఒక పెద్ద దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి, నాకు తెలుసు. మీకున్న సార్ ఆ అమ్మాయి వ్యతిరేకించినంత మాత్రం ఏమి అవ్వదండి. ముద్రగడ అభిమానులు ఏమన్నా ఉంటే కొంచెం వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, అంతేగాని ఒక కూతురు వ్యతిరేకిస్తే మార్పు, కొడుకు బలపరిస్తే మార్పు అలా వస్తాయని అనుకోను. ఓటర్లు జీవితాన్ని బట్టి, రాజకీయాలను బట్టి, ఇష్టాలను బట్టి ఓటేస్తారండి. మిగిలినవన్నీ సహాయ కార్యక్రమాలే, తప్పకుండా ఒక నెగిటివ్ ఫ్యాక్టరే కదా. అవును, ముద్రగడ పద్మనాభం ఒక్కడే ఉన్నప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆయన కూతురే వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక నెగిటివ్, ఆయనకు ఒక నెగిటివ్ కావచ్చు. ఆయన అందుకే నేనేం భయపడను, నేను ఇలాగే ఉంటాను అంటున్నారు. ఆమె కూడా మా నాన్న వ్యతిరేకంగా పని చేయొచ్చు అంటున్నారు. అవును. సో లెట్ వై యాక్సెప్ట్ ఇట్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తండ్రి అటువైపు చేయడానికి, కూతురు ఇటువైపు చేయడానికి, ఇద్దరు ఒకరినొకరు విభేదించుకుంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి వాళ్ళకి పూర్తి హక్కు ఉంది. దాని నుంచి ఏదో అంటారే, ఒక వారం కురిస్తే వర్షాకాలం రాదు అంటారు. ఏ సింగిల్ రైన్ డోంట్ మేక్ ఏ వింటర్ ఏదో అంటారు. అట్లాగే ప్రతి కదలిక, ప్రతి లేఖ, ప్రతి విమర్శ ఒక పెద్ద పెను మార్పులకు, నాటకీయమైన పరిణామాలకు ఏం దారి తీయదండి. ఇట్ విల్ యాడ్. ఓకే, అదొక పాయింట్ యాడ్ అవుతుంది. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉండే ఛాన్స్ ఉందా? అంత